హలో ఫ్రెండ్స్, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆంధ్రాలో జరుగుతున్న అభివృద్ధి పరిణామాలు, మోదీ ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత మార్పులు, ప్రపంచవ్యాప్తంగా జరిగే పోరు పరిణామాలు, ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక పెద్ద సుడిగుండంలో చిక్కుకున్నది. ఈ చక్రవ్యూహంలో నుంచి బయటపడే ఏ మార్గాలు దానికి లేవు అనిపిస్తున్నది. మనం గత 2-2.5 ఏళ్లుగా హైదరాబాద్ గ్రోత్ స్టోరీని విమర్శిస్తూనే ఉన్నాం. విమర్శ అంటే దాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకించడం కాదు, లాజికలీ రాంగ్ ప్రూవ్ చేసి ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్న కారణంగా మనం ప్రస్తుత రియల్ ఎస్టేట్ సందడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2.5 ఏళ్లుగా మనం అవుట్ ఆఫ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో మనము చాలా దూరంగా అనిపించిన ఫైనలీ మనం చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా మారుతూనే ఉన్నాయి. చాలామంది మీ ఛానల్ చూసేవాళ్ళు రియల్ ఎస్టేట్ కొనరు, కేవలం వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే. లైకులు కొట్టి వాళ్ళ అక్కస్సును వెళ్ళగక్కుకుంటున్నారు తప్ప వీళ్లకు ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్లో పార్టిసిపేట్స్ చేసే దమ్ము లేని వాళ్ళే మీ ఛానల్ ఎక్కువ చూస్తారు అని విమర్శిస్తూ ఉన్నారు. విమర్శ పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా మన రియల్ ఎస్టేట్లో డేటా చాలా ముఖ్యం కదా. డేటా ఏం చెప్తుంది? మన ఇంటర్నల్ వాయిస్ని ఎంతకాలం వింటాం? మనం ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని గమనించమా? ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని ఇగ్నోర్ ఎంతకాలం చేస్తాం? ఇది నా సూటి ప్రశ్న. అసలు ప్రతి ఒక్క మనిషికి ఒక ఇల్లు కావాలి అనేది మోస్ట్ ఇంప్రాక్టికల్ ఆశ. ఎవరైనా ఇస్తే అది ఇంప్రాక్టికల్ సజెషన్ కూడా అవుతుంది. ప్రతి మనిషికి గూడు అవసరం, కానీ ప్రతి మనిషికి అనుకున్నక్కడ గూడు దొరకదు. ఇది కూడా సత్యం, మీరు కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. ప్రతి మనిషి తాను అనుకున్న చోట ఇల్లు కట్టుకొని ఉండలేడు. తాను అనుకున్న చోట అంటే అర్థమేమి? అంటే తనకు ఆఫీస్కు దగ్గరనో, తనకు నచ్చిన ఏరియానో, తమ బంధువులంతా ఎక్కడ ఉంటున్నారో అక్కడ నేను, లేదా జనావాసాలకు దూరంగా కొంతమంది ఉండాలనుకుంటారు. అలాగో
కొంతమంది బాగా బిజీ ఉన్న కమర్షియల్ ఏరియాలో ఉండాలి అనే ఒక కోరిక ఉంటుంది. అలాగూ మీరు చూస్తే 90% మంది కళ తాము ఇష్టమొచ్చిన చోట ఉండాలి అనే కోరిక ఎవరికీ ఫలించదు. ఇది విడ్డూరం కాదు, నిజం. 90% మందికి వాళ్ళ డ్రీమ్ హోమ్ కట్టుకోవచ్చు, కానీ వాళ్ళ డ్రీమ్ లొకేషన్ దొరకదు. ఇది పచ్చి నిజం. వాడు కోటీశ్వరుడైనా వాడి డ్రీమ్ లొకేషన్ దొరకదు. యు హ్యావ్ బిల్ట్ ఎ డ్రీమ్ హౌస్ బట్ ఆన్ ఎ ఆడ్ లొకేషన్. మనం ఇవాళ రేపు ఒక స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ వింటున్నాం. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్న కోటీశ్వరులు వాళ్లకు పబ్లిక్ లైఫ్ దొరకలేదని, అంటే కమ్యూనిటీ లివింగ్ కోసం తాపత్రయపడుతున్నారని, తమ పెద్ద పెద్ద బంగ్లాలను విడిచిపెట్టి ఈ హైరైజ్లలో ఫ్లాట్లు తీసుకొని ఉంటున్నారని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఆశ్చర్యం ఏమంటే, డిమాండ్ సప్లై అనేది బలంగా ఉంటే అబద్ధాలు నిజాలకు ఏ ఇండస్ట్రీలో కూడా చోటు లేదు. అంటే ప్రచారం అవసరం లేదు. ఒక ఇండస్ట్రీలో గట్టి ప్రచారాన్ని సమర్థించవచ్చు, అంటే మంచిని గట్టిగా చెప్తే సమర్థించవచ్చు, కానీ అబద్ధాన్ని భయంకరంగా బలపరిస్తే అది ఏదో రోజు ఆ ఇండస్ట్రీ కొంప ముంచుతుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ అబౌట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అని వాళ్ళే అంటారు. అందుకోసం నేను ఏమడుగుతున్నా అంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఎమోషన్ అండ్ వాట్ ఈస్ ద అర్జెన్సీ ఆఫ్ దట్ ఎమోషన్? నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 2.5 yearsగా గ్యాదర్ చేసి మీకు అడుగుతున్నా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఎమోషన్ అండ్ వాట్ ఈస్ ద అర్జెన్సీ ఆఫ్ దట్ ఎమోషన్? Emotion is not emotion. It is not a loose motion. It can be controlled. మన ఎమోషన్ లూజ్ మోషన్ కాదు, మనం అనుకోకున్నా అది రావడానికి. ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ ఫర్ ఇయర్స్. మనకు అనుకూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము ఆ ఆశని పూర్తి చేసుకునే వెసులుబాటు మనకుంది. కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏమి? నౌ ఆర్ నెవర్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే కొన్ని అర్థం కాని, అర్థం లేని, సందర్భం కాని ఇంగ్లీష్ పదాలను వాడి ఒక ఇండస్ట్రీని బతికిచ్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రైజ్ ప్రీమియం అయినప్పుడు డిమాండ్ అండ్ సప్లై గుర్తుకొస్తుంది. ప్రైజ్ది సందర్భం లేనప్పుడు మీ పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ అనే పదం మనకు వినిపిస్తుంది. వెనకబోయినా రియల్ ఎస్టేట్, ముందరబోయినా రియల్ ఎస్టేట్. వేలాది లక్షలాది మంది ఈ తప్పుడు ప్రచారానికి బలై తమ 20-30 ఏండ్ల బంగారు జీవితాన్ని పణంగా పెట్టి అప్పుల పాలై, నవ్వుల పాలై, నిందల పాలై జీవితం ఈడుస్తూ ఉన్నారు. వాళ్లకు నా శ్రద్ధాంజలి. ఒక సిటీని, అంటే
వాల్యూ లేని ల్యాండ్ని కొన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి ముందే కొని దాన్ని బంగారు గనులుగా వివరిస్తే వేలాది లక్షలాది మంది ఆ భ్రమకు గురై రియల్ ఎస్టేట్లో సావు బతుకుల మధ్యలో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నారు. ఆశ్చర్యం ఏమంటే కొన్నవారు ఈ లిస్టులో తక్కువ బిల్డర్లే ఎక్కున్నారు. అంటే ఒక ఇండస్ట్రీ తనను తాను ఫూల్ చేసుకున్న సందర్భం అరుదు. ఈ అరుదు లిస్టులో మన హైదరాబాదు అగ్రస్థానంలో ఉంది. The industry has fooled itself to such an extent that data has become a tool to fool itself. ఇండస్ట్రీ డేటా క్రియేట్ చేసి ఆ డేటా వల్ల కస్టమర్స్ని మిస్గైడ్ చేయడానికి పోయి తానే ఫూల్ అయిపోయిన అరుదైన సందర్భం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉంది. మనం బేసికలీ హౌ వీ గాట్ ఫుల్డ్, ఈ ఇండస్ట్రీ తనను తాను మోసం చేసుకొని ఎలా ఫూల్ అయిందో మనం గమనిస్తే మనకన్నా ఎక్కువ డ్యామేజ్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి జరిగిపోయింది. ఇదంతా నమ్మకం మీద జరిగిపోయింది. నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక ఇంకా అలాగే కొనసాగుతుంది. మనమందరము ఈ భయంకరమైన ఇండస్ట్రీని అంటే దాని టర్న్ అరౌండ్ ఎట్లుంటుంది, ఎప్పుడు ఉంటుంది, దీనికి ముగింపు కార్డు పడ్డదా లేదా మధ్యలో కొట్టుమిట్టాడుతుందా అనే ప్రశ్నలకు ఎవరి దగ్గర జవాబు లేదు. వెస్ట్ హైదరాబాద్ అనే ఒక మాన్స్టర్ కాన్సెప్ట్, అంటే చలావా అంటారు. అంటే కండ్ల ముందే ఒకరిని ఫూల్ చేయటం. అది అందరి సహకారంతో బ్రహ్మాండంగా ఒక 7 నుంచి 9 ఏళ్ళు ఈ డ్రామా జరిగింది. ఇప్పుడు కూడా ఎవరు మాతో మోసం జరిగింది అని గిచ్చి చూసుకునే ధైర్యం చేసుకుంటలేరు. ఎందుకంటే గిచ్చితే తప్పకుండా వాళ్ళతో జరిగిన మోసం వాళ్ళ నోటి నుంచే బయట పెట్టాల్సి వస్తుంది. కనుక ఎవరు గిచ్చుకోవడానికి గిల్లుకోవడానికి కూడా రెడీగా లేని సందర్భం. వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే దారుణమైన స్థితిలో ఉంది. ఎంతోమంది మొదట 5 సంవత్సరాలు పెరిగిన రీతి చూసి లాస్ట్ 2 ఇయర్స్లో మోసపోయారు. భయంతో ఎంటర్ అయిన వాళ్ళు బ్రేవ్గా కొంతమంది ఎగ్జిట్ అయినా, బ్రేవ్గా ఎంటర్ అయిన వాళ్ళు భయంకరమైన స్థితులు వెస్ట్ హైదరాబాద్లో ఎదుర్కొంటున్నారు. దాదాపు 3.5 లక్షల ఫ్లాట్లు కాన్స్టెంట్, అంటే ఎప్పుడు ఏ టైం చూసినా అమ్ముడు పోని పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఇంత రిచ్ ఇండస్ట్రీలో, అంటే కస్టమర్ని కాన్స్టెంట్గా ఫూల్ చేయగలిగిన ఇండస్ట్రీలో 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉండటం దేనిని సూచిస్తుంది? సింపుల్
అర్థమెటిక్స్ ఏం చెప్తున్నాయంటే ఇండస్ట్రీ వాజ్ డ్రివన్ బై గ్రీడ్ అండ్ నౌ యూ కెనాట్ జస్టిఫై దట్ గ్రీడ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ చేసే ముందే ఆ గ్రీడ్ అనే థియరీని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. బట్ గ్రీడ్ అనే దాన్ని ఒక ప్రాబ్లంగా ఎవరు చూడలేదు. అందరూ ఏమనుకున్నారంటే గ్రీడ్ ఈజ్ కామన్ అన్నారు. బట్ యువర్ గ్రీడ్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ కస్టమర్స్ ఎమోషనల్ కంటెంట్. అంటే నీ యొక్క ఆశ ఒక కస్టమర్ యొక్క అవసరాన్ని తీర్చలేకపోయింది. అందరూ బిల్డర్లు కూడా చాలా సావధానంగా వినాలి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్కి 7 ఏళ్ల టైం దొరికింది టు పీక్ ఇట్ సెల్ఫ్. మీకు ఎక్కడ కావాలి అక్కడ రోడ్లు వచ్చినాయి, మీకు ఎక్కడ కావాలి అక్కడ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చింది. అంటే మీరు కట్టుకుంటే అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కలిగించింది. ఇది ఆశ్చర్యకరం. మీరు ఎక్కడైనా కట్టండి, అక్కడే మేము డెవలప్ చేసి అక్కడే మీకు అమ్ముడు పోయేటట్టు చేస్తాం. అంటే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా, అలాంటి సందర్భం మనం చూడవచ్చు. అంటే పెళ్లి కాకముందే అన్నీ అంటే యూ కెన్ విజువలైజ్ ఇట్. అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ వాజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ వితౌట్ ఎనీ ఎకనామిక్ లాజిక్. అంటే ఎలాంటి ఎకనామిక్ లాజిక్ లేకుండా, గ్రోత్ ట్రాజెక్టరీ చూపించకుండా ఒక సిటీ గ్రోత్ ఇంజన్ని పుచ్చుకొని ముందర పోతుంది అంటే అందరూ చప్పట్లు కొట్టారు. ఈవెన్ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు కూడా బిత్తరపోయారు. అసలు ఏది లాజికలీ కరెక్ట్ లేదు. కానీ వై దిస్ సిటీ ఈస్ గ్రోయింగ్ సచ్ ఎ ర్యాపిడ్ పేస్. దానికి ఆజ్యం పోయడానికి గూగుల్ లాంటి క్యాంపస్లు, అమెజాన్ డేటా సెంటర్ ప్లస్ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్, అంటే కొన్ని దిగ్గజ సంస్థలు ఇక్కడ బిల్డింగ్ ఏర్పరిచినాక వీళ్ళకి ఏమనిపించిందంటే వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ బిగ్ కార్పొరేషన్స్ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ హైదరాబాద్ అని అందరూ ఈ భ్రమలో పడ్డారు. అది ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయింది, ఇండస్ట్రీకి కూడా ప్లస్ పాయింట్ అయింది. బట్ ఈ ఇండస్ట్రీ ఎంత అర్థం చేసుకోవాలనో దానికన్నా ఎక్కువ అర్థం చేసుకుంది. ఇండస్ట్రీ తనను తాను అర్థం చేసుకునే వరకు గ్రో అయితే బాగుండేది. కానీ ఇండస్ట్రీ ఫ్యూచర్ని అసెస్మెంట్ చేసి దాని గ్రోత్ని అంచనా వేసింది. ఇక్కడే తప్పటడుగు పడింది. ప్రజెంట్ని పాస్ట్ని బరీ చేసి ప్రజెంట్లో చెలరేగి ఫ్యూచర్ గురించి ఓవర్ ఎస్టిమేట్ చేసినందుకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. సరే, వెస్ట్ హైదరాబాదులో జరగబోయే ఫ్యూచర్ పరిణామాలు ఇంత భయంకరంగా ఉండి ప్రస్తుతం వందలాది బిల్డర్లు తాము కట్టిన ప్రాపర్టీస్ 10% అమ్ముకోగలిగారు. ఇది వెస్ట్ హైదరాబాద్ నిజంలో అంటే ఫ్లోట్ కానీ నిజం. ఒక్కొక్క బిల్డర్ 10% ఫ్లాట్స్ మాత్రమే అమ్ముకోగలిగారు. సైకలాజికల్ వార్ఫేర్లో ఈ ప్లాట్ లేఅవుట్స్ వేసేవాళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టేవాళ్ళు
ఈవెన్ విల్లా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే వీళ్ళ మార్కెటింగ్ విధానం ఎలా ఉందంటే కమ్యూనిటీ లివింగ్, గేటెడ్ కమ్యూనిటీస్, అదే కాకుండా ఫ్లాట్ అనేది దట్టు ఆయన హైరేజ్ అనేది ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగిన వ్యక్తులే కొనొచ్చు అనే ఒక సెంటిమెంట్ని జోడించగానే చాలామంది తెలివి ఉపయోగించే వాళ్ళు కూడా తెలివిని లాక్ చేసి వీళ్ళ ఎమోషనల్ ఫ్లోలో వెళ్ళిపోయారు. ఈ ట్రెండ్ ఒక 4-5 ఏళ్ళు విజయవంతంగా సాగింది. బట్ వన్స్ ఎకనామిక్ థియరీ మీన్స్ జీడిపి, గ్రాస్ ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ తెలంగాణ, employability, employment factors, industries, software industry and the related industries, data centers, global capability centers, number of engineering colleges, number of technical colleges, number of people who are getting out of colleges and looking out for jobs. ఈ మేజర్ థింగ్స్ లాస్ట్ 5 yearsలో డిస్కషన్లోకి రాలేదు. ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్ ద టాక్ వాజ్ అబౌట్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఎదుగుదలపైనే దృష్టి ఉంది, కానీ దీని ఎదగడానికి కారణాలు బలమైనవి ఏమన్నా ఉన్నాయా అంటే ఆ ఎతికే ప్రయత్నమే చేయలేదు ఎవరు. దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే రాబోయే 20 సంవత్సరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఫ్యూచర్ లేకుండా చేసిండ్రు. ఇప్పుడున్న ఇన్వెంటరీ అమ్మాలంటే 15 ఏళ్ళు ఒక్క ఇల్లు కట్టకున్నా అంటే అమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి మనం ఒక్క ఇల్లు కట్టకుండా ఉన్న ఇన్వెంటరీ అమ్మడానికి 15 ఏళ్ళు పడుతుంది. అంత ఇన్వెంటరీ పైలపైంది హైదరాబాద్. సరే, వెస్ట్ హైదరాబాద్ కష్టాలు వెస్ట్ హైదరాబాద్కు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు అంటే రాజకీయంగా ఒక పెద్ద బాంబ్షెల్ వచ్చి పడింది. అదే ఫ్యూచర్ సిటీ రూపంలో ఒక పొలిటీషియన్ యొక్క పర్సనల్ అంబిషన్ టోటల్ హైదరాబాద్ అంటే అట్మాస్ఫియర్ని ఒకవైపు వెస్ట్ హైదరాబాద్ పోతే ఇంకోవైపు ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అంటే శ్రీశైలం హైవే వైపు డైవర్ట్ అయింది. ఇక్కడ కూడా ప్రజలతో నాటకీయంగా మోసం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ ఈ శాండ్విచ్డ్ బిట్వీన్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే. అయితే ఈ శాండ్విచ్లో ఏ పార్ట్ నుంచి అప్రోచ్ కావాలనో ప్రజలకు అర్థం కాలేదు. వెదర్ ద శ్రీశైలం హైవే ఇస్ ద రైట్ వే ఫార్ ఫ్యూచర్ సిటీ ఆర్ ఇబ్రాంపట్నం రోడ్ దట్ ఈస్ సాగర్ హైవే ఇంపార్టెంట్ రూట్ అని తర్జన భర్జన పడి ఇప్పుడు మధ్యలో నుంచి ఒక 300 feet రోడ్ వేసి ఈ రోడ్ని ఫాలో కావండి అని థర్డ్ ఆల్టర్నేటివ్ ఇచ్చారు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ప్లస్ ఆ పొలిటీషియన్ యొక్క అంబిషన్ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్కి నచ్చలేదు. అసలు వెస్ట్ హైదరాబాద్ ఒక విజనరీ లీడర్ తప్పిదం అయితే ఇప్పుడు మరింకో పెద్ద తప్పిదం, ఫ్యూచర్ సిటీని భరించే స్థాయిలో బిల్డర్లు లేరు. ఒక 40% అమ్ముకుంటే 60% కోసం వెయిట్ చేయొచ్చు, కానీ 10% అమ్ముకుంటే 90% కోసం వెయిట్ చేసే స్థాయి ఏ బిల్డర్కి లేదు. ఇది హైదరాబాద్లో జరిగిన అతిపెద్ద తప్పిదం. ఫ్యూచర్ సిటీలో ఎన్ని పరిణామాలు జరిగినా, ఎన్ని సమిట్లు పెట్టినా, ఎన్ని ఆఫీసులు పెట్టినా, ఎన్ని కమిషనరేట్లు పెట్టుకున్నా
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ సహకారము ఆమోదం లేకుండా ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు. ఫ్యూచర్ సిటీ తన కాళ్లపై తాను గ్రో కాలేదు. ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలంటే దాన్ని ముస్తాబు చేయాలి. ఆ ముస్తాబు చేయబోయి ఆ ఫ్యూచర్ సిటీ భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చేసే విధంగా ప్రభుత్వమే పనిచేస్తుంది. ఒకవైపు ఈ ఫ్యూచర్ సిటీ భవితవ్యం ప్రశ్నార్థకంగా ఉంటే అక్కడున్న భూములను ఫిల్మ్ స్టార్స్కి దానం చేయటం, గ్రీన్ ఫార్మాకి దానం చేయటం, జూకి దానం చేయటం అంటే అవుట్ ఆఫ్ ది అజెండా. అసలు ఈ ప్లాన్ లేని కేటాయింపులు ఫ్యూచర్ సిటీని ఇంకా ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ప్రజలు కన్ఫ్యూజన్లో అంటే కాస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో ఇప్పుడు ఏరియా కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. అంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ ఇంత హై ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్ సిటీకి కర్మజాలి అది ప్రైమ్ ఏరియా అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనం తీయలేము, అక్కడ ఇన్వెస్ట్ చేయలేము. సో విల్ బి ట్రాప్డ్ ఆన్ ద బోత్ ఎండ్స్ అని ఇప్పుడు పాజ్ మోడ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది. ఇది ఇంత అంటే ఇద్దరి అంబిషన్స్, ఇద్దరు పొలిటీషియన్స్ అంబిషన్స్ బ్లైండ్గా ఫాలో అయితే హైదరాబాదు పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ ఎగ్జిస్టెన్స్కి ఒక ప్రైమ్ కాంపిటీటర్ అమరావతి. బెంగళూరులో ఫ్రాత్ జనరేట్ అయితే హైదరాబాద్ ఆ ఫ్రాత్ని తీసుకోగలదు, కానీ అమరావతిలో ఖాళీలను హైదరాబాద్ పూర్తి చేయలేదు. ద బ్యూటీ ఆఫ్ అమరావతి ఈస్ ఇప్పుడు అమరావతిని వీళ్ళు ఎట్లంటే అట్లా తీర్చిదిద్దే అవకాశం వాళ్ళకు ఉంది, కానీ అక్కడ ఆంధ్రాలో కూడా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు. అమరావతి ఒక తురుపు ముక్క. మీరు సరిగ్గా ప్లాన్ వేస్తే ఒక ప్లాన్డ్ సిటీగా దేశంలో ఏ నగరం ఫెసిలిటీ ఇవ్వని నగరంగా పోర్ట్ కనెక్టివిటీతో మీరు అమరావతిని డెవలప్ చేయొచ్చు. కానీ చంద్రబాబు ఏజ్ ఎక్కువ కావడం వల్ల ఆ అమరావతి కొంప ముంచే పనులే చేస్తున్నాడు, కానీ అమరావతిని ఒక నంబర్ 1 సిటీగా డెవలప్ చేసే ఏ ప్రయత్నం అక్కడ జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు అంటే అక్కడ కూడా మన తెలంగాణ లాగే నిధుల లేమి. పేరుకే రిచెస్ట్ స్టేట్ తెలంగాణ, కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సెటిల్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దౌర్భాగ్యపు స్థితిలో గత 9 ఏళ్లలో తెలంగాణ రిచెస్ట్ స్టేట్ పూరెస్ట్ స్టేట్గా మారిపోతుంది. లక్షల రూపాయలు పెట్టుకుని చదువుకున్న యువతకు వేల రూపాయల జీతాలు కూడా దొరకలేవు. అందరూ సిటీలో ఉండాలి అంటే అది ఫైనాన్షియల్ బర్డన్గా మారుతుంది. తమకే గాక ఆ సిటీకి కూడా ఇన్ఫ్లేషన్ పెరిగేటట్టు చేస్తుంది. అవసరం ఉన్నోళ్ళు అవసరం లేనోళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటే ఇన్కమ్ లేని స్పెండింగ్ అంటే ఇన్ఫ్లేషన్కి ఆరతి పడుతున్నట్టే. అంటే ఎన్నో ఫ్రంట్స్లో హైదరాబాద్ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది. ఈ ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి కరెక్ట్ లీడర్స్ ఇరువైపు లేరు. ఆంధ్రాలో లేరు, అన్ఫార్చునేట్లీ తెలంగాణలో అయితే మన పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి 5 years ఫ్యూచర్ లేదు, 3 years అసలే లేదు. ఈ కొంప ముంచిన ఈ వెస్ట్ హైదరాబాదు తేరుకోవడానికి
లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ లక్షల కోట్లు తెలంగాణలో, హైదరాబాద్లో జనరేట్ అయ్యే సోర్సెస్ అన్నీ మూసుకుపోయాయి. అంటే ఖాళీ బిల్డింగ్లు ఎన్నేళ్లు వెయిట్ చేయగలవు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఖాళీ బిల్డింగ్లు ఎన్నేళ్లు వెయిట్ చేయగలవు అని కాదు, ఖాళీ బిల్డింగ్లను కొత్తగా ఎన్నేళ్లు ఉంచగలరు. See, real estate is all about emotion, and this time the emotional part was played by the builders. అంటే ఎమోషన్ యూజ్ చేసుకుందామని పోయి ఎమోషన్కే బలైన ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. దే హ్యావ్ ఫూల్డ్ దెమ్సెల్వ్స్ అనేది కరెక్ట్ వర్డ్. ఇది ఒప్పుకోవడానికి దానికి జీర్ణశక్తి ఎక్కువ కావాలి, ఒప్పుకోవాలి. మేము తిన్నది మేము అరిగించుకోలేకపోతున్నాం. ఈ ఫ్యాక్ట్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒప్పుకుంటుందో, మేము ఎంత క్రైసిస్లో ఉన్నాము అని వెస్ట్ హైదరాబాద్ ఒప్పుకుంటుందో, అంతే త్వరగా వెస్ట్ హైదరాబాద్ రికవర్ అవుతుంది. వెస్ట్ హైదరాబాద్ రియాలిటీ చవి చూడాలి అంటే మార్జిన్స్ తగ్గాలి, రియాలిటీకి దగ్గరగా ఉండాలి, ప్రజలకు ఇండ్లు అందుబాటులోకి ఉండాలి. లోన్ ఈజ్ నాట్ అన్ అసెట్, లోన్ ఈజ్ ఎ లయబిలిటీ. కానీ ఇంతకాలం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లోన్ ఈజ్ అన్ అసెట్ విచ్ జనరేట్స్ ఇన్కమ్ ఇన్ లాంగ్ టర్మ్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ లాగా చెప్పారు. కానీ ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే లోన్ ఈజ్ నాట్ అన్ అసెట్, ఇట్స్ ఎ లయబిలిటీ. అండ్ if the liability cannot be catered, it becomes a bad debt. ఇంత క్లియర్గా ఉంది ప్రజల్లో. చాలా మంది అడుగుతున్నారు రియల్ ఎస్టేట్ ఎందుకు గ్రో అవుతలేదు అంటే, పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ డెట్ కెనాట్ బి ఎన్ అసెట్, అండ్ if debt is not catered, it becomes a liability. ఇది ప్రతి చిన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్కి అర్థమైపోయింది, మనకే కాక వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ప్రజలు తేరుకున్నారు, కొంతమంది ఇరుక్కుపోయారు అంటే ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్కి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతున్నాయి, కానీ అద్భుతమైన బంజారాస్, జూబ్లీహిల్స్ ఎగ్జాంపుల్స్ దొరకలేవు మనకు. డెవలప్ అయిన ఏరియాస్లో కూడా ఆ ప్రీమియం చూసి జనాలు ఎవడు కొంటలేడు. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అక్కడ ఫెసిలిటీస్ లేవు. లైఫ్ స్టైల్ హ్యాస్ బికమ్ ఎ లయబిలిటీ. దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు లివ్ ఇన్ ఎ లగ్జూరియస్ ఎన్వైర్న్మెంట్ అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ బర్డన్ ఫర్ ద ఎకానమీ, అండ్ ద అన్సోల్డ్ ఫ్లాట్స్ have become debts which cannot be served, which cannot be catered for next 10 years. The liabilities and the debts created by an asset cannot be fulfilled in next 10 years. So 10 years period without any income అంటే అవి గోస్ట్ సిటీస్గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా సంక్రాంతి వేళలో మనము ఎన్ని కోడి పందాలు ఆడినా అందరికన్నా పెద్ద పందెం ఈ భూమి కొనుక్కోవాలి, ఈ రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలి, ఈ ఫ్లాట్లు కొనుక్కోవాలి అనే తపన కోడి పందెంలో ఉన్న లాజిక్ని కూడా ఆ మాత్రం లాజిక్ కూడా లేకుండా చేస్తుంది. కోడి పందెంలో ఒక కోడి యొక్క హిస్టరీ ఉంటుంది, దాన్ని పెంచిన వాడు దానికి ఒక పవర్ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ కోడి పందెంలో ఉన్న క్రెడిబిలిటీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో లేదు. కాబట్టి సంక్రాంతిలో ఈ పర్వదినాన, ఈ పర్వపు రోజుల్లో మనం ఏం నేర్చుకోవాలంటే
ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోడి పందెం కన్నా అన్సర్టన్ ఎన్వైర్న్మెంట్లో ఉంది. కనిపించే కోడి గెలవకపోవచ్చు, ఓడే కోడి గెలవచ్చు. పందెం ఎటువైపు అయినా తిరగచ్చు అని పందెం కాచే కోడి సందర్భాన ఉంటే, ఇక్కడ ఎవడిపై పందెం పెట్టినా రియల్ ఎస్టేట్లో ఆ 2 కోళ్ళు ఓడిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ని అందరూ మర్చిపోవాలి, ఇలాంటి ఫేక్ ఫిగర్స్ని దరిదాపులు కూడా రానియొద్దు అని అందరికీ కోరుకుంటూ, అందరూ సంక్రాంతిలో మైమరిచి పండగను జరుపుకోవాలి. కానీ ఇన్వెస్ట్మెంట్, ఇల్లు కట్టుకోవటము అంటే లక్షల కోట్ల రూపాయలు పందెంలో పెట్టరాదు అని అందరూ గమనించాలని కోరుకుంటూ, ట్రైమై టీవీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం.